నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పడుతున్నాయి. ఎక్కడ చూసినా వరదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక వర్ష సూచన భారీ అలర్ట్లు ప్రకటించింది వాతావరణ శాఖ ఇప్పటికే. ఎల్లో ఆరెంజ్ రెడ్ ఇలా విభాగాలుగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఎక్కడ చూసినా వర్షాల తీవ్రత ఉంది. అధికారులు కూడా అదే రీతిలో చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఒకసారి మనం ఆదిలాబాద్లో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వర్ష ప్రభావానికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు లైవ్లో. సత్యనారాయణ గారు చెప్పండి, ప్రధానంగా చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే వరదలు అధికారులు చాలా పగడ్బందీగా పనిచేయాల్సిన సమయం. ఈ సందర్భంలో ఎలాంటి అక్కడ ఏర్పాట్లు చేశారు, అక్కడ ఉన్నటువంటి వర్ష ప్రభావానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎప్పుడైతే ఈ యొక్క బంగాళాఖాతంలో అల్లుపడిన ప్రభావంతో ఏదైతే క్లౌడ్ బరస్ట్ ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి ఒక వాతావరణ వాతావరణ శాస్త్రవేత్తల సూచనల ప్రకారం అయితే ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు మాత్రం చాలా అప్రమత్తంగా, జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది. అదే రివ్యూ మీటింగ్ తీసుకొని అధికారులందరూ కూడా ఈ 3 రోజుల పాటు, అంటే నిన్న ఈ రోజు రేపు ఈ 3 రోజుల పాటు కూడా ఇక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా, అలాగే వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ అన్ని కూడా పూర్తిగా ముందస్తు చర్యలు తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అందరూ కూడా సెలవులు పెట్టకుండా చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ప్రధానంగా చూడాల్సిన బాధ్యత పూర్తిగా అధికారులపై ఉన్నటువంటి సందర్భంలో రివ్యూ మీటింగ్ తీసుకున్నారు. అంతేకాకుండా నిన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇక్కడ సమీపాన ఉన్నటువంటి సాధనాల ప్రాజెక్ట్, ఎందుకంటే ఎవరైనా కురుస్తున్నటువంటి ఒక భారీ వర్షాలు, అలాగే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఒక అల్పపీడనం కారణంగా కురుస్తున్నటువంటి ఒక వర్షాల కారణంగా అక్కడ సాధనాల ప్రాజెక్టు ఒక గేటు తెరిచి నీటిని దిగువకు విడుదల చేసినటువంటి ఒక పరిస్థితి సందర్భంలో నిన్న ఇద్దరు కూడా అధికారులు ఆ ప్రాజెక్ట్ అయితే సందర్శించారు. ప్రాజెక్టు సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఒక ఇంజనీర్లకు, అలాగే దిగువన ఏదైతే ఆ పరివాహక ప్రాంతాలు ఉంటాయో పరివాహక ప్రాంత ప్రజల్ని కూడా అప్రమత్తం చేసినటువంటి ఒక పరిస్థితి ఏదైతే తలెత్తింది. అంటే ఇక్కడ ప్రజెంట్ గా ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు లేకపోయినప్పుడు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే పడుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇదే పరిస్థితి, అంటే ఇదే వాతావరణ పరిస్థితి రేపు కూడా కొనసాగేటటువంటి ఒక అవకాశం ఉంది అనేటటువంటి ఒక వాతావరణ సూచనల కారణంగా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే ఆదిలాబాద్ లో చాలా కీలకంగా వాగులు వంకులు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా చెబుతూ ఉంటారు. అక్కడ అలాంటి ఏమైనా ఇబ్బందులు పరిస్థితులు ఏమైనా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వ్యవసాయం కూడా అదే రీతిలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ అధికారులు ఏమైనా ముందస్తుగా తరలించే ప్రయత్నం కానీ ఏమైనా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? రైట్ రాజశేఖర్, అయితే ఈ గేట్ ఏదైతుందో సాధనాల గేట్ తెరిచినందువల్ల దిగువన నీరు ఎక్కువగా ప్రవహించేసి ఏదైతే బోరజ్ నుంచి ఇటు బేలా మండలం వెళ్ళేటటువంటి, అంటే ఇది అంతర్రాష్ట్ర రహదారి ఏదైతే తరుణం వద్ద ఒక బ్రిడ్జి కుంగిపోవడంతో దానికి తాత్కాలిక వంతెన ఒకటి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిలో తాత్కాలిక వంతెనపై నుంచి కూడా నీరు ఉధృతంగా ప్రవహించి రోడ్డు కాస్త కొట్టుకుపోయినటువంటి ఒక పరిస్థితిలో పూర్తిగా అక్కడ రాకపోకలు నిలిచిపోయినటువంటి ఒక పరిస్థితి అయితే నిన్న నెలకొంది. అలాగే ఉదయం నుంచి కూడా అక్కడ నుంచి పూర్తిగా ఎలాంటి రాకపోకలు అయితే కొనసాగడం లేదు. అయితే ఈ రాకపోకలు అంటే ఏవైతే అంతర్రాష్ట్ర రహదారి, అంటే మహారాష్ట్ర వెళ్ళేటటువంటి ఒక వాహనాల్ని ఇటు ఆదిలాబాద్ రూరల్ మండలం ఇటు లాండా సాగు నుంచి అలాగే ఇటు నిరాల మీదుగా తరలించినటువంటి ఒక పరిస్థితి, అక్కడి నుంచి మళ్లింపు అయితే అధికారులు వాహనాలను అయితే మళ్లించారు. అక్కడైతే ఇలాగే వర్షాలు కొనసాగితే మటుకు ఆ తాత్కాలిక వంతెన ఏదైతే ఉందో ఆ తాత్కాలిక వంతెన నిలిచేటటువంటి ఒక పరిస్థితి లేదనేటువంటి ఒక వార్తలు అయితే ఇటు అందుతున్నాయి. అలాగే ఇటు మంచిర్యాల జిల్లాలో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ అంటే లో లెవెల్ బ్రిడ్జీలు, అంటే ఏదైతే లో లెవెల్ కల్వర్ట్లు ఉంటాయో ఈ కల్వర్ట్ల మీద నుంచి కూడా నీరు భారీగా ప్రవహించడంతో ఒక గర్భిణీ స్త్రీని మరి అక్కడ తాండూరు మండలంలో ఒక గర్భిణీ స్త్రీని వాళ్ళు పోలీస్ సహాయంతో ప్రజలు మోసుకుంటూ తీసుకెళ్లినటువంటి ఒక పరిస్థితి మనకు తాండూరు మండలంలో అయితే కనిపించింది. అలాగే ఎక్కడైతే ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని ఏవైతే లోతట్టు అంటే ఆదివాసీ గ్రామాలు, గిరిజన గూడాలు ఉన్నాయో అక్కడ కొంత ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే వాగులు ఎక్కువగా ఉధృతంగా ప్రవహించి ప్రధానంగా లో లెవెల్ వంతెనలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం రాకపోకలకైతే ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తుతున్నాయి. అయితే ఇదే విషయమై ఇటు జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి అప్రమత్తంగా వ్యవహరించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు అధికారులు కూడా ఉదయం నుంచి రాత్రి ప్రజాప్రతినిధులుగా పర్యటించినటువంటి సందర్భాలు ఉన్నాయా? ప్రజాప్రతినిధులు అధికారులను ఎవరైనా సంప్రదించారు? ఇంతవరకు అక్కడికి వెళ్ళటం పర్యటించినటువంటి సందర్భాలే ఉన్నాయా?
ఇటు జిల్లా అధికారులు కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో ఎక్కడైతే వరద సూచనలు అంటే ఈ యొక్క ఇదే పరిస్థితి కనుక కొనసాగితే అంటే ఇలాంటి వర్షాలు కనుక రేపు కూడా పడేటటువంటి ఒక అవకాశం ఉంటే ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన సందర్భంలో ఇటు సమీపాన ఉన్నటువంటి ఒక పెనుగంగ అలాగే ఇటు సాధనాల ప్రాజెక్ట్ అయితే జిల్లా అధికారులు అంటే ప్రత్యక్షంగా సందర్శించి తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు కూడా ఇటు అధికారులకు ప్రజలకైతే సూచించారు. అంతేకాకుండా ఇటు కలెక్టరేట్ లో అలాగే మున్సిపల్ లో అలాగే ప్రధానంగా విద్యుత్ కార్యాలయంలో కూడా ఆ హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసినటువంటి ఒక పరిస్థితి అయితే ఎలాంటి అత్యవసర సమయంలోనే సరే ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలని చెప్పేసి ప్రజలు కూడా కోరినటువంటి ఒక పరిస్థితి. అలాగే ఎక్కడికక్కడ కూడా అంటే ఇటు విద్యుత్ అధికారులు కూడా ఈ 24/7 పనిచేయాల్సిందిగా కూడా ఇటు విద్యుత్ అధికారి జిల్లా విద్యుత్ అధికారి కూడా సూచించినటువంటి సందర్భం. ఎందుకంటే ఇటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటటువంటి ఒక అవకాశం ఉందనేటటువంటి ఒక సూచనలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి మరి వారికి అనుగుణంగా భారీ ఎత్తున చెట్లు కానీ విద్యుత్ స్తంభాలు కానీ కూలిపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోయేటటువంటి ఒక పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా అలాంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటు విద్యుత్ శాఖ నుంచి కూడా జిల్లా అధికారుల నుంచి కూడా అన్ని శాఖలని ఇటు ఒక విద్యుత్ శాఖనే కాకుండా ఏవైతే జిల్లా యంత్రాంగంలో ప్రధాన శాఖలు ఏవైతే ఉన్నాయో అన్ని శాఖల్ని కూడా అప్రమత్తం చేసి ఈ రాగల ఏదైతే క్లౌడ్ బరస్ట్ అనేటటువంటిది ఉందో అలాగే ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి ఒక అవకాశం ఉండేటటువంటి ఒక వాతావరణ సూచన నేపథ్యం మాత్రం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు పటిష్ట బందోబస్తు అంటే ప్రత్యేకంగా అధికారులకు చర్యలు సూచనలు ఇస్తూ పూర్తి అప్రమత్తంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. రాజశేఖర్, థ్యాంక్ యూ సత్యనారాయణ. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. ఎస్ సైదులు, చెప్పండి, ప్రధానంగా అక్కడ వర్షాలు ఎలా ఉన్నాయి, పూర్తి స్థాయిలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అయితే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే ప్రధానంగా వాగులు వంకలు చెరువులు కూడా మత్తడి దొక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా